నమస్తే. మొదట మిమ్మల్ని హైదరాబాద్ వాసవి కళ్యాణ మంటపం, ఖైరతాబాద్‌లో మే 1, 2, 3 తేదీల్లో జరిగిన ముద్రా ఉత్సవ్ కాయిన్ ఎగ్జిబిషన్‌లోకి తీసుకెళ్తాను. నాణేల కలెక్టర్లు మోసపోకుండా ఎంట్రన్స్‌లోనే హెచ్చరిక పోస్టర్లు పెట్టారు. కొన్ని నోట్లు, నాణేల ఫోటోలు పెట్టి అవి సాధారణమైనవేనని, వాటి విలువ ముఖ విలువ కంటే ఎక్కువ ఉండదని రాశారు. ఎగ్జిబిషన్ బయట నాణేలు, నోట్లు కొనేందుకు కొందరు మోసగాళ్లు ప్రయత్నిస్తుంటారని, వారి బారిన పడవద్దని కూడా హెచ్చరించారు. సాధారణంగా ప్రవేశం ఉచితం, కానీ ఈ ఎగ్జిబిషన్లో ₹50 వసూలు చేసి ఒక బ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుదాం. పెద్ద హాలు, పెద్ద వేదిక, చాలా స్టాల్స్కి అరేంజ్మెంట్ చేశారు. కానీ ఎగ్జిబిటర్స్ చాలా తక్కువ మంది వచ్చారు. ఇక్కడ బ్రిటిష్ ఇండియా, రిపబ్లిక్ ఇండియా కాయిన్స్, కమెమరేటివ్ కాయిన్స్, వరల్డ్ కాయిన్స్, నోట్స్ అండ్ స్టాంప్స్ కొనటం జరుగుతుంది. ఇంకా పురాతన వస్తువులు, ప్రిన్స్లీ స్టేట్స్ స్టాంప్ పేపర్స్, పోస్ట్ ఆఫీస్ బాండ్స్, సర్టిఫికేట్స్ కూడా అమ్ముతున్నారు. ఈ స్టాల్ అతను ఎక్కువగా బ్రిటిష్ ఇండియా సిల్వర్ కాయిన్స్ అమ్ముతున్నాడు. ఇక్కడ ప్రతి నాణ్యం హోల్డర్లలో ఎంతో భద్రంగా ఉంచబడింది. ఇవి కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు, ఈ నాణ్యాలు పాడవకుండా ఉండేందుకు వాడే రక్షణ కవచాలు. ఈ స్టాల్ అతను ఎక్కువగా కరెన్సీ నోట్లు అమ్ముతున్నాడు. మిగతా అన్ని స్టాల్స్లో అన్ని రకాల కాయిన్స్ మరియు కరెన్సీ నోట్స్తో పాటు కాయిన్ ఆల్బమ్స్, నోట్స్ ఆల్బమ్స్, కాయిన్ అండ్ నోట్స్ హోల్డర్స్ అమ్ముతున్నారు. అసలు మనం నాణ్యాలను ఎందుకు సేకరించాలి? ఇది కేవలం ఒక సరదా మాత్రమే కాదు. ఇక్కడే చరిత్ర మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మన చరిత్ర మరియు మన వారసత్వ సంపద ఎంత గొప్పదో, వైవిధ్యమైనదో మరియు దానిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఎగ్జిబిషన్లు మనకు గుర్తు చేస్తాయి. ఈ స్టాల్ అతను ఎక్కువగా సిల్వర్ కాయిన్స్, సిల్వర్ యాంటిక్స్ ప్రదర్శనకు పెట్టాడు. నోట్స్ కూడా పెట్టాడు. ఇతను కాయిన్స్ ఎక్కువగా కొంటున్నాడు, కానీ అతి తక్కువ ధర ఇస్తున్నాడు. ఈ స్టాల్ అతను కేవలం కాయిన్ అండ్ నోట్ ఆల్బమ్స్ ఎక్కువగా ప్రదర్శనకు పెట్టాడు. ఈయన మలయాళ స్వామి అని కోయంబత్తూరు నుంచి వచ్చిన యాంటిక్ ఎక్కువగా పురాతన నాణ్యాలు యాంటిక్స్ పెట్టారు.
హైదరాబాద్లో ఏకకాలంలో 2 ఎగ్జిబిషన్లు జరిగాయి. ఇది కాక రెండవది ఇంటర్నేషనల్ కాయిన్స్ అండ్ నోట్స్ ఎగ్జిబిషన్ విక్టరీ గార్డెన్ హాల్ నాంపల్లిలో జరిగింది. అక్కడ కూడా మనం వెళ్దాం. ఇదే నాంపల్లి ఎగ్జిబిషన్. ఇక్కడి స్నేహపూర్వక వాతావరణం, పాత మిత్రులు కలవడం, కొత్త పరిచయాలు ఏర్పడటం ఇక్కడ చూస్తాం. నాకు 2 కాయిన్ మరియు యాంటీ కలెక్టర్లు కలిశారు. వారిప్పుడు నాకు మిత్రులయ్యారు. మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ కాయిన్ ఎగ్జిబిషన్ను చూడకపోతే తప్పకుండా ఒకసారి సందర్శించండి. కాయిన్ ఎగ్జిబిషన్లు మీ జేబులో ఉండే చిల్లర నాణ్యాల పట్ల మీ దృక్పథాన్ని మార్చేస్తాయి. అలాగని ప్రతి నాణ్యం విలువైనది కాదు. కొందరి మోసపూరిత మాటలు విని లక్షలు వస్తాయని ఆశించి మామూలు నాణ్యాలు అమ్మటానికి తెచ్చారు. నాణ్యాలు కొనేవాళ్ళు అలాంటి నాణ్యాలకు మామూలు విలువ కట్టారు. ఆగస్టులో తమిళనాడులో 2 ఎగ్జిబిషన్స్ రాబోతున్నాయి. ఒకటి చెన్నైలో, రెండోది కోయంబత్తూరులో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి.